నర్సాపూర్లో సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ మీడియా సాక్షిగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత దిగజారి మాట్లాడారు. ఇక మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదా? ఇక గత 10 సంవత్సరాలు హైదరాబాద్ క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్స్ ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు. మహిళలను కించపరిచే విధంగా, బడుగు బలహీన వర్గాలను కించపరిచే విధంగా ఈరోజు యావత్ దేశం మొత్తం గమనిస్తుంది. వారి అహంకార ధోరణము, వారి పార్టీ విధానాలు కానీ అన్ని బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు వ్యతిరేకంగా ఉండే విధానాలే వాళ్ళ విధానాలు. వాళ్ళు పెట్టుబడితో రాజకీయాలు నడిపి అయ్య సంపాదించిన దాని మీద అన్నకు అర్థమైతే లేదు. తర్వాత అయ్యనేమో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి పార్టీలు నడిపితే మా రామన్నకు అర్థమైతే లేదు. రామన్న నేను అనుకున్నా నిజంగా మహిళల పట్ల వారు అట్లా మాట్లాడినందుకు